చేస్తా. నేను అంటున్నా సార్, లాస్ట్ నేను చెప్తున్నా, నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినవా? నువ్వు సవాల్ చేస్తా. ఏ రాజకీయ నాయకుడైనా 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నడవడి గాని, వ్యవహార శైలి గాని, ఏది గాని. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి, నేను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోను అని కుటుంబ పరంగా నీ అయ్య కూడా రావాలి. ఒక్కరోజు మందు బంద్ చేయమని నీ అయ్య రావాలి, మీ అమ్మ రావాలి, నీ భార్య పిల్లలు అందరూ వచ్చి, నా కొడుకు, నా భర్త, మా నాన్న కేటీఆర్ నేను, ఎందుకంటే ఈ నాస్తికుడు దేవుడు నమ్మడు కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి తడి బట్టలతోని నేను డ్రగ్స్ తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీ సోల్డర్ కు నేను అప్పీల్ చేస్తా. ప్రమాణం చేయమని చెప్పి సాయంత్రం వరకు 5 లోపల లైవ్ చూస్తాడు, ఆడ చూస్తాడు, నా మాట్లాడు చూస్తాడు. అట్లా కాకుండా నువ్వు నీచుడు అన్నట్టే, అట్లా కాదు అంటే నువ్వు నీచుడు అన్నట్టే. నువ్వు డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావా? అవసరం వస్తే రేపు పొద్దున కూడా రా. నీకోసం ఎన్నికల కమిషన్ 2 చేతులు జోడించిపోయి అడుగుతాం మేము. సార్ అక్కడ నీచుడు సార్, కనీసం డ్రగ్స్ తీసుకొని పొట్టుపోటు సమాజాన్ని నాశనం చేస్తుంది సార్. ఈ ఒక్క అవకాశం అంటే ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తా. నేను దమ్ముందా నేను డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గారు ప్రమాణం చేస్తావా? ఎవరు నిచ్చుడో బయట సిగ్గుండాలే. నువ్వేంది, నీ బతికేంది? నువ్వా నా గురించి మాట్లాడింది? నీ అయ్య పేరు చెప్పి గెలిచావు నువ్వు. నీ అయ్య పేరు చెప్పి కేసీఆర్ అని లేకుంటే నీ చిప్కు కుక్కలేకా నేను. నీ బతికేంది చెప్పు. నీ అయ్య లేకుంటే నువ్వు వస్తావా? నీ అయ్య పేరు చెప్పకుండా రాజకీయాలకు వచ్చేటివానివా? అమెరికాలో చిప్పలు కడిగా బతుకునేది. నేను మా అయ్య పేరు చెప్పి రాలే, మా అమ్మ పేరు చెప్పి రాలే, మా తాత పేరు చెప్పి రాలే. అరే 2014 కంటే ముందు నీ బతికేంద్రమై చెప్పు. ఎన్ని ఉద్యమాలు చేస్తావు ప్రజల కోసం? ఎన్ని కేసులు నీ మీద? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? అరే బండి సంజయ్ మీద తెలంగాణ 2014 కంటే ముందే 60 కేసులున్నాయి. కొట్టేసిన కేసు అని 7 సార్లు జైలుకి పోయినా. హిందూ ధర్మం కోసం జైలు పోయినా. నన్ను చంపే ప్రయత్నం చేశారు 3 సార్లు. చచ్చిపోయేటువంటి బతికి కిందికి వచ్చి ధర్మం కోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. నీవు నాతో పోలికనా? నీకు ఏ చౌరస్తావురా? డ్రగ్స్ తీసుకొని ఇజ్జత్ లేకుండా ఒక ఎంటిక వీకిమన్నా, పాదయాత్రప్పుడు ఒక్క ఎంటిక వీకి అన్నా. అమెరికా వేడు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు, మళ్ళీ బండి సంజయ్కి ఎంటిక ఇస్తా అంటాడు. ఇప్పుడు మరి నువ్వా నా గురించి మాట్లాడేది? నీ ఆర్కే బ్రదర్స్ సంగతి ఏందో చూస్తాం, ఎన్నికల తర్వాత కూడా చూస్తాం సంగతి బిడ్డ అని. గోపీనాథ్ విషయంలో నా మాగంటి గోపీనాథ్ సంబంధించి జూన్ 8వ తారీఖు నాడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. జూన్ 8వ తారీఖు నాడు. జూన్ 28 నాడు వాళ్ళ తల్లిగారు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. జూన్ 28 నాడే. 8 తారీఖు చనిపోతే 25వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకోలే. ఈ ట్విట్టర్ తెలియదా? గోపీనాథ్ మొదటి భార్య విడాకులు కాలని చెప్పి ట్విట్టర్ టిల్లుకు తెలియదా? గోపీనాథ్ కు తల్లి ఉందని తెలుసా తెలియదా? గోపీనాథ్ కు ఒక కొడుకు ఉన్న విషయం తెలుసా తెలియదా? 25 కంప్లైంట్ ఇస్తే ఇలా 6 నెలల తర్వాత వచ్చినట్టు నీ మంత్రి ఆ తమ్ముడు చెప్పిండు, వాళ్ళ కొడుకు చెప్పిండు. పువ్వాడ అజయ్ అనే మాజీ మంత్రి నన్ను ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరించిండు తెలంగాణకు వస్తాయని చెప్పి. మా అమ్మను కూడా కొంతమంది బెదిరించిండ్రు తెలంగాణకు వస్తే చంపేస్తామని చెప్పి, అందుకే రాలేకపోతున్నామని చెప్పి క్లియర్ గా చెప్పిండు. ఇవాళ మళ్ళా గోపీనాథ్ వాళ్ళ కూతురు, ఈ రెండో భార్య కూతురు ఏజీ హాస్పిటల్ డాక్టర్లకు ఏం రిక్వెస్ట్ ఇచ్చిందంటే, గోపీనాథ్ గారి యొక్క భార్య, మొదటి భార్య తల్లి వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అన్నను, వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్ కు రానియద్దు, గోపీనాథ్ గారిని చూడనియద్దు అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టింది.
గోపీనాథ్ భార్యను చూడొద్దట, వాళ్ళ తల్లిని చూడనియరట, వాళ్ళ కొడుకుని చూడనియరట, వాళ్ళ అమ్మని ఎవరు చూడనియరట. ఇక లెటర్ పెట్టింది ఏజీ హాస్పిటల్ పోయి ఇలా రానియద్దని చెప్పి రిటర్న్ గా లెటర్ పెట్టింది ఈ సునీత గారి కూతురు. ఇది ముఖ్యమంత్రికి తెలియదా? ఇది నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి కాదా? ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ సునీత అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసింది. దీన్ని ఆర్డీఓ గారు నువ్వు తప్పుడు ఆధార పత్రాలు పెట్టి వాస్తవాలను దాచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నావు కాబట్టి ఇది తప్పు అని క్యాన్సిల్ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సునీత యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఇగో క్యాన్సిల్ చేసిన సర్టిఫికెట్ ఇది. ఈ సునీత గారికి ఓటర్ ఐడి కార్డు ఇగో ఎప్పుడు గతంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నది మరి. ఓటర్ ఐడి కార్డు ఉంటే దీనిలో పేరేముంది తెలుసా? భర్త పేరు సునీత మనోహర్, భర్త పేరు సునీత. ఇగో చూడండి, ఇది ఒకటి నాకు మాగంటి సునీత మనోహర్ ఓటర్ పేరు, ఆ భర్త పేరు. ఇది అడ్రస్. ఇది కాదు, ఈ అడ్రస్ నెంబర్. అడ్రస్ ఎక్కడ ఉండేది? మన హైదర్గూడలో ఓటర్ ఐడి కార్డు కూడా చూపండి. నేను ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నది. సునీత మనోహర్ అన్నది భర్త పేరు. ఈ సునీత మనోహర్లే మళ్ళీ ఏం చేసింది ఆమె? ఈ ఐడి కార్డు ఉండగా మళ్ళా లేటెస్ట్ గా జూబ్లీస్ లో లేట్ మాగంటి గోపీనాథ్ భర్త పేరు మళ్ళీ తీసుకున్నది. ఇంకో ఐడెంటి కార్డు తీసుకున్నది. పాత హైదర్గూడ ఐడెంటి కార్డు ఏమో భర్త పేరు సునీత మనోహర్ అన్నది. మళ్ళా కొత్త ఐడెంటి కార్డు మళ్ళీ అది ఉన్నప్పుడే ఇదేం చేసింది, మళ్ళీ ఇక్కడ ఏం చేసిందంటే లేట్ గోపీనాథ్, వైఫ్ ఆఫ్ లేట్ గోపీనాథ్ అని తీసుకున్నది. రెండు ఐడెంటి కార్డు. ఇదైపోయింది. ఈమె డిగ్రీ 2003లో అఫిడవిట్ లో చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. 2003 అఫిడవిట్ లో ఏం చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. మళ్ళా నిన్నేం చేసింది? 2020 అఫిడవిట్ లో ఎస్ఎస్సీ చదువుకున్నాన్ని మళ్ళీ రాసింది. వీళ్ళు గెలవకముందే బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు పత్రాలు పెట్టి తప్పుడు పత్రాలు పెట్టి గోపీనాథ్ యొక్క ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తే గెలిచినాక ఈ జూబ్లీస్ లో ఎవ్వరి డాక్యుమెంట్స్ అన్ని మార్చారు. జూబ్లీస్ లో ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు మొత్తం బీఆర్ఎస్ లో కాజేసుకుంటారు. దీనిలో కేసీఆర్ కొడుకు నెంబర్ 1 చాక్టా. వీళ్ళ బుద్ధి ఇవన్నీ తెలిసినాక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఏం తెలియదంటే నోట్లో ఏలు పెడితే ఉడకనంటే ఇక బండి సంజయ్ వస్తే కాంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నేను పంపించిన ఇది నిన్న పోలీస్ స్టేషన్ పంపించిన రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా ఇలా మీడియా మిత్రుల ద్వారా పంపించే ప్రయత్నం చేసిన. ఇప్పుడు చేరాలంటే నేను ఏం చేయలేను. నేను నిన్న కూడా కాంప్లైంట్ ఇచ్చిన. మళ్ళా ఇవాళ డాక్యుమెంట్స్ మార్చి వాళ్ళ అమ్మని కాకుండా, భార్యను కాకుండా, కొడుకును కాకుండా చేసి ఈ కేసీఆర్ కొడుకు గోపీనాథ్ గారి యొక్క ఆస్తులను కాజేయడానికి సునీత గారు గెలవాలి. కండిషన్ ఏంది? నీకు టికెట్ ఇస్తాము, నిన్ను గెలిపిస్తాము, 100 కోట్లు ఖర్చు పెడతాము. ఈ గెలిచినాక నువ్వు ఆస్తి అడగద్దు, ఈ ఆస్తి నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇది వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందము. గోపీనాథ్ గారి మీద ప్రేమ లేదు. కేసీఆర్ కొడుకున్న ప్రేమల్లా గోపీనాథ్ గారి మీద ఆస్తులను కాజేసుకోవడమే. అందుకే మొత్తం సర్టిఫికెట్లు అన్ని కూడా తారుమారు చేసి డాక్యుమెంట్లు మార్చి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిచినాక విర్రవిగి బరి తెగించి బలుపెక్కి ఈ జుబ్లీస్ లో పేద ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులను కూడా కాజేస్తారు. ఎందుకంటే వాళ్ళ అయ్యా పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ నోట్ల దందా చేసిండు. చెయ్యని దందంతా ఏం అలవాటు, ఆ కుటుంబానికి అలవాటే.
దీనిలో ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంది? ఇద్దరి మధ్య కాంప్రమైజ్, నీకు సగము నాకు సగం, ఇద్దరం కలిసి ఉందాం, విడిపోయిన నటిస్తాం, గోపీనాథ్ ఆశ్రమం ఇద్దరం కలిసి దోసుకుందాం. ఇలా గోపీనాథ్ గారి యొక్క వాళ్ళ తల్లికి నమ్మకము, వాళ్ళ భార్యకు నమ్మకము, వాళ్ళ కొడుకు నమ్మకము కేవలం భారతీయ జనతా పార్టీ మీద. సార్ వీళ్ళిద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. కాదన్నా నేనేమంటున్నానంటే వాళ్ళ కొడుకు వచ్చి నేను ఏడ్స్తే, సార్ రేపు నాకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుకోవాలి సార్ అన్నాడు. చివరి చూపు చూడనే లేదు సార్. కేటీఆర్ నూకేసుకుంటా వేయండి సార్. కేటీఆర్ వస్తుంది, కేటీఆర్ భార్య వచ్చి 9వ ఫ్లోర్ ఉంటుంది. కేటీఆర్ భార్య, కేటీఆర్ కొడుకు వచ్చి 9వ ఫ్లోర్ ఉంటారు. కానీ తల్లిని మాత్రం రానియరు, వాళ్ళ కొడుకును మాత్రం రానియరు, వాళ్ళ భార్యను మాత్రం రానియరు. చెప్పాలి మరి కేటీఆర్ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకు విడాకులు అయినా చెప్పు, ఇప్పుడు చెప్పు. వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకును, వాళ్ళ భార్యను రాకుండా నువ్వు ఆపింది వాస్తవమా కాదు చెప్పు. కాదా చెప్పు. గిన్ని కుట్రలు చేసి ఏం తెలియనట్టే అబ్బా అమాయకుడి లెక్క నటించి వాళ్ళు మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి చేసిండు, వాళ్ళ కుటుంబాన్ని గెలిపేయాల. కుటుంబం అంటే ఎవరు? మొదటి భార్య కుటుంబం. భార్యనే కాదండి ఎక్కడదన్నా. గిన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ కేటీఆర్ దృష్టి అంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తి మీదే కేటీఆర్ రేవంత్ రెడ్డి దృష్టి.